ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కరివేపాకు అంటే విటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది, కంటి చూపును అద్భుతంగా పెంచుతుందని అందరికీ తెలుసు. ఆ కోణంలో లాభాలు పొందడానికి వాడుకుంటూ ఉన్నాం. కానీ కరివేపాకు జుట్టుకి ఇంకా చాలా మంచిదనే ఒక వాస్తవం కూడా సైంటిఫిక్గా రుజువైంది. 3 రకాల ముఖ్యమైన లాభాలను అందించడానికి కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి కరివేపాకులో మొట్టమొదటి లాభం, కరివేపాకు నుంచి కూడా ఆయిల్ తీస్తారండి. కరివేపాకు ఆయిల్ కనుక మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, ఈ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఉంటాయి. అవే టర్పినాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఈ ఫైటోకెమికల్స్ అని ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇవేం చేస్తాయి, తల భాగంలో స్కాల్ప్ యొక్క స్కిన్ మీద, లేయర్ మీద బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దానివల్ల డాండ్రఫ్ లాంటిది ఎక్కువ వచ్చేస్తుంది. తలలో దురద, తలలో చుండ్రు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల జుట్టు కుదుళ్ళు వరకు కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళి జుట్టు ఎక్కువ ఊడిపోయేటట్టు, జుట్టు కుదుళ్ళు ఆరోగ్యం దెబ్బతినేటట్టు ఈ బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములు చేస్తుంటాయి. అందుకని కరివేపాకు ఆయిల్ని కనుక మనం అట్లా ఉపయోగించుకున్నప్పుడు ఈ బెనిఫిట్స్ బాగా వస్తాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా ఇది అద్భుతమైన లాభాన్ని ఇస్తుంది. ఆ చుండ్రు లాంటి దాన్ని తగ్గించడానికి, దురదలు తగ్గించడానికి ఇది మంచిది. ఇక రెండవ ముఖ్యమైన లాభం, కరివేపాకుని ఆయిల్గా వాడినా ఈ లాభం వస్తుంది. కరివేపాకుని మరి పొడిగాను ఇంకొక రూపంలో వాడుకున్న ఇంటర్నల్గా కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. మనకి స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల, లేకపోతే లోపల రిలీజ్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కానీ మన రక్షణ వ్యవస్థ మన మీదే కొన్ని రకాలుగా దాడి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మెలనోసైట్స్ అంటారండి. జుట్టు కుదుళ్ళ దగ్గర ఈ మెలనోసైట్స్ ఉండి వెంట్రుక రావడంతో దానికి కలర్ పడేటట్టు చేసేది ఆ మెలనోసైట్ కణజాలం. ఆ కలర్ పడకపోతే జుట్టు తెల్లగైపోతుంది, కలర్ పడితే జుట్టు నల్లగా ఉంటుంది. ఆ కలర్ వేసే కణజాలం మెలనోసైట్స్ ఈ రక్షణ వ్యవస్థ దాడి చేసి వాటిని డ్యామేజ్ చేస్తుంటాయి. ఈ రక్షణ వ్యవస్థ ఆ మెలనోసైట్ కణాల మీద దాడి చేయకుండా ఆపి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన వాటిని ఏం చేయలేదు. ఇక్కడ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఒక మాదిరి డ్యామేజ్ ఉన్న రికవర్ చేస్తూ ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని రక్షించి మెలనిన్ అనే నలుపు వర్ణం ప్రొడక్షన్ పెరిగేటట్టు కరివేపాకులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మరి గ్రే హెయిర్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. పూర్తిగా తెల్లగా వచ్చిన వాళ్ళకి రాస్తే మార్పు రావు ఇక అట్లా, అలాంటి దానికి చేంజ్ చేయలేరు. కొంత వచ్చేటప్పుడు ఇక ఆపటానికి, కొత్త వాటిని రాకుండా చేయటానికి, ఆ మెలనోసైట్స్ని రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక మూడవ లాభం తీసుకుంటే, ఈ కరివేపాకులో ఉండే కెరోటిన్స్, ఎమైనో యాసిడ్స్, విటమిన్ సి, మరి ఇట్లాంటి పోషకాలు ఉన్నాయి కదా, బాగా కాల్షియం, ఇట్లాంటి పోషకాలు కరివేపాకులో బాగా ఉంటాయి. కరివేపాకులో కాల్షియం ఎక్కువ, దగ్గర 830 మిల్లీగ్రాములు, పాల కంటే 7 టైమ్స్ ఎక్కువ కాల్షియం కరివేపాకులో ఉంటుంది. ఈ ఎమైనో యాసిడ్స్ ఇవన్నీ బాగా ఉండేసరికి ఇవన్నీ హెయిర్ రూట్స్ని స్టిమ్యులేట్ చేసి వెంట్రుక అనేది కెరటిన్ అనే ప్రోటీన్, అన్ని ఎమైనో యాసిడ్స్ కరివేపాకులో ఉండటం వల్ల ఈ కెరటిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. కాబట్టి హెయిర్ రూట్ స్పీడ్గా ఎదగటానికి, ఎరువు వేస్తే చెట్లు ఎట్లా ఎదుగుతాయో ఈ కరివేపాకు ఆయిల్ వాడిన, కరివేపాకును లోపలికి తీసుకున్న ఈ కెరటినోసైట్స్ బాగా స్టిమ్యులేట్ ఎక్కువ కెరటిన్ని ప్రొడ్యూస్ చేయడానికి, జుట్టు ఎదగటానికి, జుట్టు కుదుళ్ళు దృఢంగా బలంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా 3 రకాల లాభాలని కరివేపాకు ఆయిల్ అందిస్తుంది, కరివేపాకు లోపలికి తీసుకుని అందిస్తుంది అనమాట. కరివేపాకుని సులభంగా వాడుకునే పద్ధతి కరివేపాకు కారపొడి. కరివేపాకు కారపొడి చేసుకుంటే టేస్టీగా వంటల్లో ఎప్పుడన్నా అన్నిట్లో, ఫ్రైల్లో, కూరల్లో అన్నిట్లో మీరు వేసుకోవచ్చు. కరివేపాకే అచ్చంగా పౌడర్ చేసుకున్నాం అనుకోండి, రోటి పచ్చళ్ళలో, వంటల్లో అట్లిట్లో కరివేపాకు పౌడర్ చల్లేసుకున్న, పుల్కా పిండిలో కలిపేసుకున్న, దోశల పిండి, ఇడ్లీ పిండిలో కరివేపాకు అట్లా పొడి 2-3 స్పూన్లు కలిపేసేస్తుండే, 4 స్పూన్లు తెలియకుండా పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెళ్ళిపోతుంది అనమాట. ఈ టెక్నిక్ మంచిది. ఇడ్లీలోకి పల్లీల కారం, అట్లా ధనియాల కారం అట్లా వాడుకుంటాం కదా మనం అప్పుడప్పుడు. అట్లాగే కరివేపాకు కారం కూడా చేసి పెట్టుకుంటే టిఫిన్స్లో ఎప్పుడైనా కావాలన్న భోజనంలో కూడా కరివేపాకు కారం అట్లా వాడుకోవచ్చు. కరివేపాకుని వెజిటబుల్ జ్యూస్ తాగేటప్పుడు చాలామంది గ్రైండ్ చేసేటప్పుడు లేత ఆకులు తెచ్చుకుని అన్ని ఆకులు, కరివేపాకులు వేసేసి గ్రైండ్ చేసుకుంటే
జ్యూస్ ద్వారా కూడా అట్లా వెళ్తుంది. చాలామంది వెజిటబుల్ జ్యూస్లో కరివేపాకు వాడాక జుట్టు విషయం ఎంత లాభాలు వచ్చినాయని డిఫరెన్స్ స్పష్టంగా గమనించి వాళ్ళు చెప్తుంటారు. అట్లా వాడుకోవచ్చు. కరివేపాకు ఆయిల్ కూడా ఇప్పుడు మార్కెట్లో డైరెక్ట్గా దొరుకుతున్నది. సుమారు 100 ml ఆయిల్ అయితే ఒక 400-500 రూపాయలకి అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా తెప్పించుకుని ఆయిల్ డైరెక్ట్గా అప్లై చేస్తే చుండ్రు తగ్గటానికి, తలలో దురదలకి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఇటు నుంచి కూడా హెయిర్ రూట్స్ కూడా ఆయిల్ బాగా వెళ్ళి ఆ కుదుళ్ళని దృఢపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. జుట్టుకి 3 రకాలుగా ముఖ్యమైన లాభాలు పొందడానికి కరివేపాకు ఆయిల్, కరివేపాకు పౌడర్ ఎట్లా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.